టెట్ డిఎస్సిలోని చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఇప్పటికి ఉన్న భాషోత్పత్తి వాదాల్లో ఇది నవీన సిద్ధాంతం. ఆప్షన్ 1 క్రమ పరిణామ వికాసవాదం, 2 ధాతువాదం, 3 స్వభావవాదం, 4 స్వతసిద్ధవాదం. సరైన జవాబు వచ్చి ఆప్షన్ 4 స్వతసిద్ధవాదం అనేది నవీన సిద్ధాంతం. సెకండ్ క్వశ్చన్, ధాతువాదం ఈ భాషావేత్త అభిప్రాయం. ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 గాడ్ఫ్రైడ్, ఆప్షన్ 3 యాస్కాచార్యుడు, ఆప్షన్ 4 ఎన్ కృష్ణస్వామి. సరైన జవాబు ఆప్షన్ 3 యాస్కాచార్యుడు. థర్డ్ క్వశ్చన్, ధ్వనులకు భావములకు ఏ విధంగా సంబంధం ఏర్పడిందో చెప్పే సిద్ధాంతాన్ని తెలియజేసే వాదం. ఆప్షన్ 1 టక్, ఆప్షన్ 2 ఏహిపో, ఆప్షన్ 3 హోబోవాదం, ఆప్షన్ 4 డింగ్ డాంగ్ వాదం. సరైన జవాబు ఆప్షన్ 4 డింగ్ డాంగ్ వాదం. ఫోర్త్ క్వశ్చన్, లోకంలోని వ్యవహారాలను బట్టి పదాలకు అర్థాలు ఏర్పడతాయి అన్న అభిప్రాయం వ్యక్తం చేసిన వారు. ఆప్షన్ 1 నిఘంటువుకారులు, ఆప్షన్ 2 వైయాకరణులు, ఆప్షన్ 3 తాత్వికవాదులు, ఆప్షన్ 4 భాషా శాస్త్రవేత్తలు. సరైన జవాబు ఆప్షన్ 2 వైయాకరణులు. ఫిఫ్త్ క్వశ్చన్, భయం, కోపం, సంతోషం మొదలైన భావాలు వెల్లడి అయ్యేటప్పుడు పుట్టిన అప్రయత్నపు కేకలే భాషకు మూలం. ఆప్షన్ 1 ధ్వన్యానుకరణవాదం, ఆప్షన్ 2 యోహిహోవాదం, ఆప్షన్ 3 ప్రకంపనావాదం, ఆప్షన్ 4 పూపువాదం. సరైన జవాబు ఆప్షన్ 4 పూపువాదం. సిక్స్త్ క్వశ్చన్, భాషోత్పత్తి వాదాల్లో అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వవాదానికి చెందిన ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందినవారు. ఆప్షన్ 1 బ్లూమ్ఫీల్డ్, ఆప్షన్ 2 సైమన్ పాటర్, ఆప్షన్ 3 హ్యూటన్, ఆప్షన్ 4 అలెన్ గార్డినల్. సరైన జవాబు ఆప్షన్ 1 బ్లూమ్ఫీల్డ్. సెవెంత్ క్వశ్చన్, మానవులు పరస్పరం సంప్రదించుకుని చర్చించుకుని అక్షరాలు, పదాలు, వాక్యాలను ఏర్పరచుకున్నటకు ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం. ఆప్షన్ 1 సమాలోచనవాదులది, ఆప్షన్ 2 ఆశ్చర్యవాదులది, ఆప్షన్ 3 శ్రమజీవులది, ఆప్షన్ 4 శ్వాసవాదులది. సరైన జవాబు ఆప్షన్ 1 సమాలోచనవాదులది. ఎయిత్ క్వశ్చన్, భావ వినిమయంకు అవసరమగు సాధనమును అన్వేషించే ప్రక్రియలో భాగంగా మానవుడు భాషను ఉత్పన్నం చేసుకున్నాడు. ఈ వాదమే ఆప్షన్ 1 సాంకేతవాదం, ఆప్షన్ 2 స్వభావవాదం, ఆప్షన్ 3 స్వతసిద్ధవాదం, ఆప్షన్ 4 క్రమ పరిణామ వికాసవాదం. సరైన జవాబు ఆప్షన్ 2 స్వభావవాదం. నైన్త్ క్వశ్చన్, భాషోత్పత్తి ధాతువులకు మూలంగా జరిగిందని ప్రతిపాదించినది. ఆప్షన్ 1 లాటిన్ భాషా శాస్త్రవేత్తలు, ఆప్షన్ 2 ఆంగ్ల భాషా శాస్త్రవేత్తలు, ఆప్షన్ 3 సంస్కృత భాషావేత్తలు, ఆప్షన్ 4 ఫ్రెంచ్ భాషావేత్తలు. సరైన జవాబు ఆప్షన్ 3 సంస్కృత భాషావేత్తలు. 10th క్వశ్చన్, ప్రపంచ ప్రారంభంలో ఒకే భాష ఉండేది, క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం. ఆప్షన్ 1 ఏకమూల భాషావాదం, ఆప్షన్ 2 సమాలోచనావాదం, ఆప్షన్ 3 స్వభావవాదం, ఆప్షన్ 4 సంకేతవాదం. సరైన జవాబు ఆప్షన్ 1 ఏకమూల భాషావాదం. 11th క్వశ్చన్, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన జర్మన్ భాషావేత్త. ఆప్షన్ 1 రిచర్డ్, ఆప్షన్ 2 మార్క్స్ ముల్లర్, ఆప్షన్ 3 గాడ్ఫ్రైడ్, ఆప్షన్ 4 డార్విన్. సరైన జవాబు ఆప్షన్ 2 మార్క్స్ ముల్లర్. 12th క్వశ్చన్, ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని తెలిపే వాదం. ఆప్షన్ 1 వివక్ష ప్రేరణావాదం, ఆప్షన్ 2 యోహిహోవాదం, ఆప్షన్ 3 డింగ్ డాంగ్ వాదం, ఆప్షన్ 4 టక్ వాదం. సరైన జవాబు ఆప్షన్ 1 వివక్ష ప్రేరణావాదం. 13th క్వశ్చన్, ఆధునికులు ఆమోదించిన వాదం. ఆప్షన్ 1 ధాతువాదం, 2 టక్ వాదం, ఆప్షన్ 3 సంపాదనవాదం, ఆప్షన్ 4 డింగ్ డాంగ్ వాదం. సరైన జవాబు ఆప్షన్ 1 ధాతువాదం.
14th క్వశ్చన్. భాష మానవునికి ఒక సహజాతం అని చెప్పే వాదం. ఆప్షన్ 1 స్వభావవాదం, ఆప్షన్ 2 భగవద్దత్తవాదం, ఆప్షన్ 3 క్రమ పరిణామ వికాసవాదం, ఆప్షన్ 4 స్వతసిద్ధవాదం. సరైన జవాబు ఆప్షన్ 4 స్వతసిద్ధవాదం. 15th క్వశ్చన్. ఆది మానవుడు జంతువులు, పక్షులు చేసే ధ్వనులను, అరుపులను అనుకరించి భాషా రూపాన్ని, పదాలను నిర్మించుకున్నాడు అన్న వాదం. ఆప్షన్ 1 బౌబౌవాదం, ఆప్షన్ 2 టట్ వాదం, ఆప్షన్ 3 యోహిహో వాదం, ఆప్షన్ 4 టింగ్ డాంగ్ వాదం. సరైన జవాబు ఆప్షన్ 1 బౌబౌవాదం.